నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో భూమి మీ హక్కు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పట్టాదార్ పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకి ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, కూటమి నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని, అధికారం చేపట్టిన రోజు తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాలలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత గత పాలకులకు దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో రెవెన్యూ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై మాజీ సీఎం ఫోటో ముద్రించి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో భూరక్ష పథకం కింద భూముల రీసర్వే కోసం సర్వే రాళ్లకు సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు ఆ రాళ్లపై మాజీ సీఎం ఫోటోతో పాటు లోగోలు ముద్రించడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ సమయంలో మంత్రి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రలో 70% భూ సమస్యలు ఆయన దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమిపై మీకు సర్వ హక్కులు కల్పించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలు రీసర్వేలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీలో నిర్వహించిన రీసర్వే పూర్తి చేసి 218 మందికి రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎమ్మెల్యే పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయడంతో రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులు పడ్డ కష్టాలు ఎందుకంటే రీసర్వే పెట్టి ఆ రీసర్వే ద్వారా మిగిలిన స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశంతో ఇంకోటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సర్వే అయిన తర్వాత ఒక కలర్ జిరాక్స్ పేపర్, మనం మామూలుగా స్టాంప్ పేపర్లు మనం కొన్ని రాసుకుంటాం, అది లేకుండా ఒక కలర్ పేపర్లో మనకి ఇచ్చేవాళ్ళు. అది తీసుకుంటే బ్యాంకుకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా విలువ లేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు వచ్చి మనకి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి ఒక మ్యూటేషన్ చేసుకొని దాని తర్వాత మనం రిజిస్టార్స్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అట్లా కాకుండా ఒక నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఒకరు దీనికి రిజిస్టర్ లాగా వాళ్ళు ఈ స్థలం నీదంటే నీది, నాదంటే నాది, ఆ విధంగా చేయాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం జరిగింది. పెద్దాయన గారు రోజులు ఎలక్షన్ అప్పుడు కూటమి తరఫున పెద్దాయన గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిన్న లోకేష్ బాబు గారు కానీ చెప్పి వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ ఆ బుక్ పైన రాజముద్ర ఉండే విధంగా గతంలో మీరు చూసుకుంటారు, పాత బుక్ ఉంటారు. గతంలో పాత బుక్ ఏ విధంగా ఉండేది, ఈరోజు ఈ విధంగా ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కానీ మన పెద్ద ఆయన గారు కానీ ఎవరు కానీ సొంత ఇది లేకుండా రాజముద్ర వేసి ఈరోజు వేయటం జరుగుతాం. ఈ బుక్ లో మీరు మొదటి పేజీ మంది మన సంబంధించినటువంటిది పేరు. ఇప్పుడు సపోజ్ ఈ స్కాన్ చేశారంటే ఆ స్కానింగ్ అయిపోతారు. స్కాన్ లో ఎవరి పేరుతో ఉంది పాస్బుక్ అని వస్తారు. అదేవిధంగా రెండో పేజీలో స్కాన్ ఉంటుంది. స్కాన్ లో మీరు కొట్టారంటే స్కాన్ లో ఎంత విస్తీర్ణం ఎవరి పేరుతో ఉంది కూడా వచ్చేస్తారు. నాలుగో పేజీలో ఈ విధంగా సర్వే నెంబర్ల వైజ్ స్కెచ్ ఉంటారు. ఆ స్కెచ్ కింద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ కొట్టంటే మన సంబంధించిన స్కెచ్ వస్తుంది. అంటే మనం గతంలో ఏదైనా ఒక పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా లేదా బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీస్కు విఆర్ఓ దగ్గర తీసుకొని ఎండార్స్మెంట్ చేసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు అవసరంగా ఈ పాస్బుక్ సంబంధించి స్కాన్ చేసి జిరాక్స్ తీసుకుని ఎత్తుకోకపోతే మనకి ఏ పని కావాలో అయిపోతుంది. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు అంటే 2027కి 99% కాదు 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశం తెలుస్తున్నాడు. నిన్న కూడా కాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇవ్వడం జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకు శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో, అంటే అనాథముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కైవల్ ప్రాబ్లం అబ్జెక్షన్ పెడుతున్నా దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు
ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీస్లో ఒకరు ఇచ్చేమని చెప్పండి. ఇచ్చేస్తే వాళ్ళంతా క్లారిఫై చేసుకుని చేస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారు అది కూడా ఇచ్చినారంటే ఆ రాని పాస్బుక్ వాళ్ళు కూడా 74 మంది పక్కన అవుతుంటే మనం మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఇస్తాము. అదేవిధంగా ఇంకోటి కూడా మనకు బెనిఫిట్ ఉంది దీనివల్ల. మనం ఆనుకొని మనం సర్వే చేసుకుంటాం. మన దాంట్లో 93 సెంట్లు ఉంటుంది. 1 సెంటు 1.5 సెంటు పక్కన ఆనుకో ఉంటుంది. తాతల కాలం నుంచి మనం గణాలు వేసుకుంటాం. ఇప్పుడు గణాలు చేసి లెవెల్ చేసుకుంటాం. ఆ 1 సెంటు కూడా మనకు వచ్చే విధంగా, అంటే ఏది అబ్జెక్షన్ లేకపోతే మన పేరుతో వచ్చే విధంగా కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించాలని కూడా ఉండే వాళ్ళందరూ కోరుకుంటున్నా. మన స్వర్ణ నారావారిపల్లి కింద ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయింది. ఇంకా పట్టాలు కొట్టియాలి. ఆ పట్టాలు కూడా స్థలం చూసాం. ఆ స్థలం అయిన వెంటనే రేపు జీవో వచ్చిన వెంటనే పట్టాలు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు అయిన వెంటనే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన రైతుల షెడ్యూల్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో మన వల్లే లేటు ఎవరికి వర్క్ దీంతో పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం సభను తెలియజేసుకుంటూ. ఈ ఏరియాలో మనం గతం కంటే భిన్నంగా రోడ్లు కానీ అన్ని కానీ డెవలప్ చేసాం. దానికి మొన్న ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చే బాధ్యత తీసుకోవాలి. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పక్కన ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు దృష్టి తీసుకొస్తే మీరు పరిష్కరించి మీ వల్ల కాబట్టి నాకు దృష్టి తీయండి కంపల్సరీ. ఎందుకంటే మీ నాయకత్వంలోనే లోకల్ నాయకత్వంతోనే ఎమ్మెల్యేగా నాకు ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదైనా ఉంటే ఇబ్బందులు మీరు కనుక్కుంటే ఎంఆర్ ఆఫీస్ ఇంటికి తేవాల్సి మీరు నేరుగా వెళ్తే పని అవుతుంది. లేదు మీకు కాలేదన్నప్పుడు మేజర్ సమస్య అయినప్పుడు నేను కంపల్సరీ పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి పదిపట్ల బయట రన్నంపేట రోడ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు మూలపల్లికి సంబంధించినటువంటి చెరువులు అయింది. దీంతో పాటు మూలపల్లి చెరువుతో పాటు మన రైతులందరూ అడిగిన వెంటనే భీమవరం నుంచి మన మేజీపల్లి జరుగుతుంటే కూడా మళ్ళా కూడా శాంక్షన్ పెట్టాం. 13 కోట్లతో 14 కోట్లతోనూ. అదే విధంగా ఈ పక్కుంటే రైతులందరూ కూడా మన ప్రాబ్లం లేకుండా ఉండాలి. కాబట్టి ఇవన్నీ